జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 18 మంది పేదవారికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు అనంతరం ఉచిత కంటి అద్దాలు మందులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపీ రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నివారించగలిగే అంధత్వం మన దేశంలోనే ఎక్కువగా ఉందన్నారు. మానవ సేవే మాధవ సేవ కార్యక్రమాలతో సమాజంలో గుర్తింపు వస్తుందన్న ఆయన కంటి చూపును కాపాడుకోవాలని సూచించారు. సార్ ధనపూర్ కమలా అవుతావా? ఇప్పుడు మీ శంకర్రావు సార్ వచ్చింది. ఓకేనా శంకర్రావు? ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పేషెంట్ల కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సేవ చేయాలంటే కూడా అవకాశం ఇవ్వాలి. ఇవాళ నేను ఎమ్మెల్యే అయింది ఇచ్చేస్తుంటే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు దాని మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం. అయితే ఇది ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని చాలాసార్లు చెప్తుంటా. మా తమ్ముళ్ళు కూడా లోకల్ ఛానల్ కావచ్చు, మీ ప్రింట్ మీడియాలో కూడా ప్రత్యేకంగా రాయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మా ఈఆర్ఓను కూడా అదే రాయాలి. ఎందుకంటే కంటి చూపు అనేది అత్యంత ముఖ్యమైన విషయం మనందరికీ తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో 750 కోట్ల జనాభా ఉంటే మన దేశంలో 135 కోట్లే, అంటే 20 పైసల మందం కూడా లేదు, 15 పైసలు. కానీ సగం మంది ఇట్లా ఆపరేషన్ చేసుకొచ్చిన వాళ్ళు ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్నారు. అందుకే అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. సురేందర్ నేను 200 ఆపరేషన్లు చేయిస్తా అంటాడు, సాత్రెడ్డి నేను 150 చేయించిన అంటాడు, సురేష్ నేను 100 రూపాయలు చేయించిన. అంటే యువకులు ఇట్లా ఎందుకు ఇలా ఒక కర్పల్లో ముగ్గురు చేసాం. మనం పోయి డబ్బా కొట్టుకుంటా చేత రా అనేది ఇంటింటికి పిలవలేదు. మీరు రాగానే మా కాడికి 10,000 20,000 రావు. మీ దగ్గర రూపాయలు తీసుకోకుండా చేసినాం. దాని వెనకాల మా విజయ్ డాక్టర్ కష్టం కావచ్చు, మా సిబ్బంది అంతా కష్టం ఉన్నది. మీ అన్ని ఫోటోలు అవి పెడితే ఎప్పుడన్నా ఢిల్లీకి 2,000 రూపాయలు వస్తాయి. మందులకో దానికో ఆడికాడికో తెచ్చేవారు. అవి నేను సగం సార్లు ఈ రాజకీయాలకు ఖచ్చితంగా లేని బదనాం ఎందుకు అని చెప్పి సగం వాటికి అప్లై కూడా చేయించారు. జర కాదా వాటి పక్క వాడేది. అంటే ఏది ఏమున్నా భగవంతుడు ఇచ్చిన కాడికి అన్ని తీరున్నది. రెండోది పేరు చెప్తే బాగుండదు, కానీ ఒక పెద్ద డాక్టర్ ఉంటాడు, వారికి పెద్ద బిరుదు వచ్చింది. మొన్న ఆ డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి పోతే మా కుటుంబ సభ్యులకు వాళ్ళ అసిస్టెంట్ చూసి పంపించారు. అంటే సిబ్బంది, తోటి డాక్టర్లు సిబ్బంది, వాళ్ళ వల్ల ఆ పెద్ద డాక్టర్ పెద్ద బిరుదు ఢిల్లీలో వచ్చింది. ఇక అట్లనే మా విజయ్ని, గీతిక, మా సిస్టర్ అమ్మలు, మా కంపౌండర్లు, మా మంత్రులు కనుకోలు, వాదాలు కనుకోలు, రక్త పరీక్షలు, ఆఖరి మా ఆయమ్మలు కూడా చూడండి ఎంత సాపు ఉంచినా లేదా. వాళ్ళందరూ వల్ల నాకు ఇంకా